అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన రాజ్యాంగం ఎంతో కష్టపడి ఎంతోమంది త్యాగదనుల త్యాగాలతో కృషితో మన దేశానికి స్వాతంత్రం సంపాదించుకొని ఇతర దేశాల పాలన నుంచి అయిన తర్వాత ఎంతోమంది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఒక రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దీని మీద వివిధ రాజ్యాంగాలను పరిశీలించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించి ఈరోజు కూడా మన రాజ్యాంగము ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ప్రజలందరూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో అలాగే బాధ్యతలతో మన దేశం అన్ని రంగాల్లో ఆర్థికంగా సాంకేతికంగా శాస్త్రీయంగా కళల్లో కానీ అన్నీ అభివృద్ధి చెందుకుంటూ ఈరోజు మనం 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వాళ్ళందరూ చేసినటువంటి ఎంతోమంది చేసినటువంటి త్యాగాలు అలాగే వాళ్ళ యొక్క కృషి వాళ్ళ యొక్క పట్టుదల ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ప్రతి వ్యక్తి కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ బాధ్యతలు కూడా వాళ్ళు కూడా సమాజం కోసం అభివృద్ధి కోసం కొన్ని విలువలతో ఈ యొక్క సమాజంలో మెలిగితే డెఫినెట్గా మన దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఒకసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.